గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా విజయనగరంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఈ క్రమంలో మనతో పాటు దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం గారు, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఈ యొక్క సంతకాల సేకరణ చేపట్టారు కదా, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు బాలికా దినోత్సవ శుభాకాంక్షలు విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి బాలికకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ విజయనగరం జిల్లాలో బాలికల అభ్యున్నతికి ప్రవేశపెట్టినటువంటి సఖీ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగాను మరియు దేశవ్యాప్తంగా కూడా యూనిసెఫ్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని వివిధ కార్యక్రమాలు అనేవి చేస్తున్నాము. బాలికల సర్వతోముఖాభివృద్ధికి వారి సోషల్గాను ఎడ్యుకేషన్ పరంగాను స్వయం ఉపాధి పొందే రంగాల్లోని తర్వాత వాళ్ళకి పరిశుభ్రత ఆరోగ్యకరమైన కార్యక్రమాలు తర్వాత స్కూల్ డ్రాప్అవుట్స్ని బాలికలు మన రాష్ట్రంలోనే మన దేశంలో చూసుకుంటే స్కూల్ డ్రాప్అవుట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల అది మళ్ళీ చైల్డ్ మ్యారేజెస్కి దారితీస్తుంది. కాబట్టి వాటిని తగ్గించడం కోసమని వివిధ రకాల క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామండి. ఇదివరకే మన పీడీ మేడం గారు చెప్పినట్లుగా ఈ నెలంతా కూడా మార్చి 8 వరకు కూడా వివిధ స్థాయిల్లోని ప్రోగ్రామ్స్ అనేవి దీనికోసం కండక్ట్ చేసి మన జిల్లాలో బాల్య వివాహ రహిత జిల్లాగా తయారు చేయడానికి మేమందరం కూడా అన్ని శాఖల సమన్వయంతోనే మేమందరం కృషి చేస్తున్నాం. ఎడ్యుకేషను, హెల్త్, ఐసిడిఎస్, తర్వాత డిఆర్డిఏ, వివిధ పంచాయతీరాజ్ అన్ని శాఖల సమన్వయంతో మేము పనిచేస్తున్నామండి. ఈ అందరి బాలికలు విజయనగరం జిల్లాని బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి బాలికల అభ్యున్నతికి కృషి చేయడానికి మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాం. మీరు చెప్పండి అమ్మ, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఈ యొక్క సంతకాల సేకరణ పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అందరికీ పిల్లలందరికీ శుభాకాంక్షలు. అట్లానే ఇప్పుడు మనం ఈ సంతకాల సేకరణతోనే కాకుండా దీని గురించి మనం వివిధ గ్రామాల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా టోల్ ఫ్రీ నెంబర్స్, ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క బాలికకి టోల్ ఫ్రీ నెంబర్ తెలియాలి. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వాళ్ళ సమాచారం ఇచ్చినట్లయితే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు కాబట్టి అందరూ కూడా మన చైల్డ్ లైన్ కానీ, డీసీపీ ఆఫీస్ కానీ, తర్వాత వన్ స్టాప్ సెంటర్ కానీ, ఐసిడిఎస్ ఆఫీస్ కానీ అన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వెంటనే అవేర్నెస్ కలిగించి వాళ్ళందరినీ కూడా బాలికని రక్షించడం మన అందరి బాధ్యత. బాలికలు రక్షించాలంటే ముందుగా బాలుర్ని కూడా వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. వాళ్ళ అవేర్నెస్ వచ్చినప్పుడే మనం బాల్య వివాహాలైనా ఏదైనా అరికడదాం. మన కలెక్టర్ సార్ చెప్పినట్టు మన అందరి డిపార్ట్మెంట్స్కి మనకు సపోర్ట్తో ఈ కార్యక్రమాన్ని ముందుకు పోయి మన జిల్లాని మంచి బాల్య వివాహాల రహిత జిల్లాకి తీర్చిదిద్దామని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఈరోజు ఈ సంతకాల సేకరణ చేపట్టిన పట్ల ప్రజల్లో ఎటువంటి ఏమైనా తీసుకురావాలనుకుంటున్నారు ఏంటి? బాలికా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నామండి. ఈ బాలికా దినోత్సవం అనేది సంవత్సరానికి ఒకసారి జరుపుకోవడం కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి బాలికను కూడా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వంతు కృషి అనేది ఖచ్చితంగా చేయాలండి. అలాగే తల్లిదండ్రులు ముందు పిల్లల్ని బాలికల్ని ఏ రకమైన పద్ధతుల్లో పెంచాలి అనేది ఇప్పుడున్న సమాజంలో చాలా నేర్చుకోవాలండి. ఎందుకంటే సమాజంలో చూస్తున్నాము ప్రతి ఒక్క ఇన్సిడెంటు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటిని అధిగమించాలి అంటే బాలికల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో ఎలాంటి అభివృద్ధిలో నడిపించాలనేది అందరికీ అవగాహన ఉండాలి. అలాగే తల్లిదండ్రులు కూడా దీనికి మెయిన్ వాళ్ళ రోల్ అనేది ఉందండి. ఇప్పుడే చెప్తున్నారు, ప్రధానంగా చూసుకుంటే ఉజ్వల భవిష్యత్తు కోసం మహిళ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అగత్యాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిలిపివేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు అయితే ప్రజలకు తీసుకొని వెళ్ళాలి. ఒక రకమైన అవేర్నెస్ కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. ఈరోజు జాతీయ బాలికల దినోత్సవం కావడంతోనే ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా నిర్వహిస్తున్నామని మనతో పాటు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల అయితే మాత్రం ప్రజల్లో ప్రత్యేకమైనటువంటి అవగాహన కల్పించడం పట్ల అయితే మాత్రం ఎటువంటి అగత్యాలు కానీ ఎటువంటి చెడుతోవలో పట్టకుండా పిల్లలు ఉండేటట్టుగా అయితే మాత్రం ముందుకు వెళ్ళడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడుతున్న మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.